నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వీళ్ళిద్దరూ ఏమొచ్చేసి నిన్న కలవడం జరిగింది. కీలక ఒప్పందాలు చేసుకున్నారు. డీల్స్ కుదిరాయి. అంతా బాగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బాలీవుడ్ సినిమా అయినటువంటి 'దురంధర్'లో ఈ పార్ట్‌ని యాడ్ చేసి ఒక వీడియో తయారు చేసుకొని తన ఎక్స్ ఖాతాలో పెట్టుకున్నాడు మెక్రాన్. తన టీమ్‌తో తయారు చేసి. దీని గురించి భారతదేశంలో చాలామంది ఏడుస్తున్నారు. ఇలాంటి వీడియోలు పెట్టుకొని పబ్బం గడిపియండి. ఇలాంటి వీడియోలతోటే ఇచ్చేసేయండి. జనాల్ని మోసం చేసేయండి అంటే ఎవడు పెట్టాడు? ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పెట్టాడు. మీరు అడిగితే అతన్ని అడగండి. దీనికి భారతదేశం అలాగే అటు ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క వీడియోని బాగా వైరల్ చేశాయి. కొంతమంది లైక్ చేశారు కూడా. చాలా దేశాలు లైక్ చేశాయి. కానీ ఇక్కడ మన దేశంలోనే డిస్‌లైక్‌లు చేయడంతో పాటు విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళకి ఒకటి చెప్తున్నా. అది నరేంద్ర మోదీ పెట్టుకున్నటువంటి వీడియో కాదు. ఆయన టీం మెక్రాన్ టీం పెట్టుకున్నారు. వాళ్ళు భారతదేశం ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికో, లేకపోతే మెప్పించడానికో, లేకపోతే నరేంద్ర మోదీని మెప్పించడానికో, ప్రసన్నం చేసుకోవడానికో ఏదో ఒక విధంగా పెట్టారు. 146 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఒకప్పుడు బలహీనంగా చూసేవాళ్ళు. అదే జనాభా మైనస్ అని చెప్పేవాళ్ళు. అదే జనాభా బలహీనత, ఆ దేశం అలాగే ఉంటదన్నారు. మరి ఈరోజు అదే జనాభాని చూసి మనల్ని ప్రశంసిస్తున్నారు. భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు. ఏంట్రా బలం అంటే అదే జనాభా అంటున్నారు. దేనికంటున్నారు? ఈ 10 సంవత్సరాలు ఏం మారిపోయింది? అంతకుముందు ఏం మారలేదు అంటే పరిపాలన. ఏ జనాభా అయితే మనకి బలహీనత అన్నారో అదే జనాభాని బలంగా చేసుకుని పరిపాలించినటువంటి విధానం చూసి ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 146 కోట్ల జనాభా కావాలి. అక్కడ నరేంద్ర మోదీ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నా సరే ఇప్పుడు మనకి జనాభా బలమైంది. ఆ బలానికి ప్రధాన కారణం ఈ 10 సంవత్సరాల పరిపాలన. మీరు దేని గురించి ఏడుస్తారు అంటే వీళ్ళు ఆ వీడియో లేకపోయినా ఏడుస్తారు. ఇప్పుడు ఎందుకు నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్ళాడని ఏడుస్తారు ఒకవేళ ఈ వీడియో రాకపోతే. దేశంలో సమస్యలు ఉన్నాయంటే దేశంలో సమస్యలు ఉంటాయి. 146 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ సమస్యలు పట్టుకొని మనం ఇతర దేశాలు వెళ్లకుండా, ఇతర దేశాలతో డీల్స్ కుదురుకోకుండా ఇలా కూర్చుంటే ఎప్పటికి మనం ముందుకు వెళ్తాం. పైగా ప్రతి దానికి సమాధానం ప్రధాని చెప్పాలంటే ఇక అలాగైతే సమాధానాలు చెప్పడానికి కూడా 24 గంటలు సరిపోవు. ఏదో ఒక దేశంలో ఏదో ఒక మూల మామూలుగానే సమస్యలు క్రియేట్ అవుతాయి. పైగా మీరున్నారు చూడండి దేశద్రోహులుగా. మీరు ఉన్నందుకు ఒక 10 సమస్యలు సాధారణంగా ఒకవేళ మామూలు ఒక దేశంలో 10 సమస్యలు ఉంటే అందులో 6 సమస్యలు వీళ్ళు క్రియేట్ చేస్తారు. 4 సమస్యలు మామూలుగా వస్తాయి. ప్రకృతి పరంగా 4 సమస్యలు వస్తే 6 సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి వారు క్రియేట్ చేస్తారు. వీటన్నింటికి సమాధానాలు చెప్పుకొని వీటన్నింటిని పరిష్కరించుకొని వెళ్ళేసరికి ఏ ప్రధానమంత్రి ఇంక విదేశాలు వెళ్ళాడు. విదేశాలు వెళ్ళాడు అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? ఈరోజు ప్రజల సొమ్ముతోటే ఫ్లైట్లో వెళ్తున్నాడు. కానీ ఎవరి కోసం వెళ్తున్నాడు? ప్రజల కోసమే కదా వెళ్తున్నాడు. ఫ్రాన్స్‌ని చూద్దామనో లేకపోతే ఈఫిల్ టవర్‌ను చూద్దామనో వెళ్ళట్లేదు కదా. అలాగే మన దేశం కూడా చాలామంది వస్తున్నారు. పని పాట లేక వస్తున్నారా? మనతో డీలింగ్ చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళొచ్చి మనతో డీలింగ్ చేసుకున్నా, మనం వెళ్ళి వాళ్ళతో డీలింగ్ చేసుకున్నా 2 దేశాలకి ఉపయోగమే. ఈరోజు 27 యూరోప్ దేశాలు మన దేశంతో వచ్చాయి, ఒప్పందం పెట్టుకున్నాయంటే అమెరికాని కాదని మరి వచ్చాయి అంటే అందులో నాటో దేశాలు కూడా ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు ఎవడు మాట్లాడు? ఏ పవర్ లేకుండానే వచ్చేస్తారా? మన దగ్గర ఎటువంటి ఇది లేకుండానే వచ్చేస్తారా? పరిపాలనలో మార్పులు లేకుండానే వచ్చేస్తారా? అది ఏడ్చేవాడికి చెప్తున్నాడు. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఏడ్చేవాడు ఏడవని, నవ్వేవాడు నవ్వని ఆయన పరిపాలన ఆయన చేసుకుంటా పోతున్నాడు. 2029లో ఎన్నికలు వస్తాయి. మళ్ళీ మీ ప్రతాప్ మీద మీరు చూపించండి. ఈవీఎంలు నేడుస్తారు చేతగాక. ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలే రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నాయి. ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు? ఇది కూడా ఈవీఎంఏనే. రాహుల్ గాంధీని ఇండి కూటమి పార్టీలే విమర్శించడం అనేది అది కూడా ఈవీఎంల ద్వారానే, లేకపోతే నరేంద్ర మోదీ వీళ్ళ మైండ్లో ఏమైనా చిప్పు పెట్టాడా? లేకపోతే అదే ఈవీఎంలు కేరళంలో పెట్టాడా? కర్ణాటకలో పెట్టాడా? తెలంగాణలో పెట్టాడా? లేకపోతే మీరు అన్నట్లుగా ఈవీఎంల ద్వారా కేరళంలో అలాగే గెలిచుంటారు, కర్ణాటకలో అలాగే గెలుచుంటారు, తెలంగాణలో అలాగే గెలుచుంటారు, హిమాచల్ ప్రదేశ్లో అంతే, అలాగే జార్ఖండ్ అంతే. మరి అంతకుముందు మీరు గెలిచినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఆ విధంగా గెలిచి ఉంటారా? సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. ఎంత పోనీ మీరు ఎవడో చెప్పినవి వినేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు. జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకోవాలి కదా. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు ఏదైతే ఒక పెట్రోల్ ధర ఉందో, లేకపోతే ఆర్థిక సంక్షోభం ఎంతో కొంత ఉందంటే ఎంతో కొంత బెటర్లు మనమే ఉన్నాం. 146 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశమే బెటర్ ఇతర దేశాల కంటే. ఎందుకంటే మనకెప్పుడూ కూడా ఏదైనా సరే డబ్బులు ఎప్పుడూ బయటికి ఖర్చు అవుతూనే ఉంటాయి. ఏదో ఒక పండగో, పబ్బమో, ఫంక్షనో ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మన ధర్మంలో పండుగలు మాత్రమే కాదు, మనం జరిగేటటువంటి ఈ ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయి వీటి వల్ల కూడా ఇవన్నీ కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ఆపగలుగుతున్నాయి. ఎవడో బయట నుంచి వచ్చి మాట్లాడేశాడని చెప్పేసి వాడిలాగా ఇచ్చేయకండి. అమెరికా వాడికి 2 నెలల జీతం ఆగిపోతే ఆత్మహత్యలు చేసుకుంటాడు. ఏం దాని గురించి మాట్లాడరు?
బయటికి వెళ్తే కాల్చిపెడేస్తున్నారు గన్ కల్చర్‌తో. ఏం దాని గురించి మాట్లాడరు? అమెరికాలో ఆర్థిక సంక్షోభం లేదా? చైనాలో ఆర్థిక సంక్షోభం లేదా? ఒక భారతదేశంలోనే ఉందా? హార్ముజ్ జలసంధి వల్ల కేవలం భారతదేశం మాత్రమే నష్టపోయిందా? జరుగుతున్న పరిణామాలని ఎలా నెట్టికి రావాలి? ఎలా దాని నుంచి బయటపడేయాలి? తల ప్రాణం తోక్కొస్తది మీరు ఇలాంటివి చూసుకున్నట్లయితే. ఈరోజు ఇదే ఇంకొకడు వేరేవాడు అక్కడ కూర్చొనుంటే అదే చైర్మన్ అదే దీంట్లో ఆ టీము వాళ్ళు అందరూ మొత్తం దేశాన్ని నాశనం చేసి తగలబెట్టేసేవాళ్ళు. ఈ సమస్యల నుంచి మనం డైవర్ట్ చేయడానికి దేశాన్ని తగలబెట్టేసేవాళ్ళు. అన్ని సమస్యలు. అరే ఎంతసేపు మోదీ మీద ఏడుస్తారు కదా! దేశ ఆర్థిక సంక్షోభం ఎలా ఉంది? ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు? ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తున్నాడు? ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే పిల్లలు మాత్రం ప్రైవేట్‌లో చదివిస్తారు. గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ వీడియోలు చూసేవాళ్ళు మనోళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళకి కూడా ఇది నొప్పి అనిపించొచ్చేమో. మనం ఏది పాటించం. ఇతరులు మాత్రం ఇమ్మీడియేట్‌లీ ఇచ్చేసేస్తాం. మీరు టాలీ చేసుకోండి. ఆనాటికి, ఈనాటికి, ఆ పరిపాలనకి, ఈ పరిపాలనకి.